అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని ఎల్లనూరు మండల కేంద్రాన్ని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త కార్మిక గ్రామీణ కర్షక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని అన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం పని దినాలు, వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు సార్వత్రిక సమ్మెను గల్లీలో గ్రామాన కూడా చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా రైతు సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లుగా విభజించిన ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ఈరోజు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కార్మికులను, కర్షకులను, రైతులను, వ్యవసాయ కూలీలను, ఉపాధి కూలీలను కూడా ఇబ్బందులు పెడుతున్నది. ఎందుకంటే కనీస వేతనం 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కూడా ఈరోజు ₹1 కూడా పెంచకపోతే చాలా అధ్వానమైన పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మికులను మోసగిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులతోనూ కార్మికులతో ఊడిగం చేయించుకుంటున్నది. కేవలం 16 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా కార్పొరేట్ రంగానికి రుణాలు మాఫీ చేయడము చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు 8-9 లక్షల కోట్ల రూపాయల రైతుల రుణాలు చేయాలంటే ఈ ప్రభుత్వానికి చేతగానితనంగా అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు మే 20వ తారీఖున రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. వారికి మద్దతుగా రైతు సంఘం కూడా మేము కూడా పోవడం జరుగుతుంది. అందుకోసం డిమాండ్లు ఏమంటే ప్రధానంగా పండించిన పంటలకు C2+50 ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పి, మరియు పండించిన పంటలకు ఎక్కడ కూడా మార్కెట్ సౌకర్యం లేదు, మద్దతు ధర సౌకర్యం లేదు, జాతీయ విపత్తులు వచ్చినా కూడా దానికి పరిహారం లేదు. దానిపైన కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా సేవ్ అగ్రికల్చర్ పేరుతో, ఎందుకంటే మార్కెట్ కొత్త విధానం తీసుకొచ్చి డిజిటల్ అగ్రికల్చర్ పేరుతో మార్కెట్ మద్దతు ధరలను, ఉత్పత్తులు కూడా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పి దొడ్డిదారులను ఇంకో రకంగా చట్టాలు తీసుకురావడం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఉపాధి హామీ పథకం అనేది పేదల వరం లాంటిది. ఆ ప్రభుత్వాలు, వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు తెచ్చుకుని ఈ ఉపాధి పథకాన్ని ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్లో కోతలు విధిస్తూ నిర్వీర్యం చేస్తుంది. దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి పథకాన్ని పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించాలి, మరియు 200 రోజులు పని దినాలు కేటాయించాలి, ₹700 కూడా కూలీ ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అనేక అంశాల పట్టి వీటితో పాటు అనేకమైన డిమాండ్లతో కూడా మే 20వ తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చుడతామని చెప్పి సార్వత్రిక సభలో పాల్గొంటాం. ఇప్పటికనే ప్రభుత్వం దిగిరావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.